బెస్ట్ అంటారా? అంటే ఏం తక్కువైంది మూవీలో? అంటే కొంచెం క్రిమినల్ అది వచ్చింది కదా, సో దాని వల్ల. మ్యాడ్ 1 మొత్తం కామెడీ, మ్యాడ్ 2 గోవా వెళ్ళాక ఏమన్నా అలా ఏం, కానీ మ్యాడ్ 1 ఏదైనా ఫస్ట్ పార్ట్ అందరు బాగా చేశారు. పెళ్ళి అయిందా మేడం? అవునా? మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 10. కామెడీ బాగుంది, అంటే కామెడీ మూవీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెడీ మూవీ మనం ఎంజాయ్ థరర్ మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అనుదీప్ గారు వచ్చాక ఆయన రోల్ ఎలా ఉంది? ఆయన అయితే ఎక్సలెంట్. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ మనం ఊహించాము, అది బాగుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్. మేడం పెళ్ళి అయిందా? కాలే బాగుంది. ఇంకా మూవీ మాత్రం చాలా బాగుంది, చెప్పలేదు. అంటే ఇది ఇంకోటి, ఇది వచ్చేసి కిడ్నాప్ సీన్ ఉంటుంది కదా, సో అది ఎప్పుడు ఉంటుంది? అనుదీప్ని కిడ్నాప్ చేస్తారనేసి చెప్తున్నారు. ఆయన లేదు, మూవీ చూడాలండి, మూవీ చూస్తేనే అర్థం అవుతుంది. సునీల్ది ఓకే బాగుంది. మ్యాడ్ 2 బాగుంది, మ్యాడ్ 1 కూడా బాగుంది, మ్యాడ్ 2 ఇంకా బాగుంది. మ్యాడ్ 3 కోసం అయితే అసలు వెయిటింగ్ చేస్తున్నా. ఉంది. చాలా డిఫరెంట్ ఉంది అప్పటికి, అంటే ఏం చేంజ్ కాలేదు యాక్టింగ్ లో మాత్రం. ఇంకా ఏమంటారంటే చాలా బాగుంది, చూడొచ్చు. మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2 బాగుంది? మ్యాడ్ 1 బాగుంది. ఇది దీనికి ఆల్టర్నేట్, ఇది కొద్దిగా దీని మీద అది బెస్ట్. ఎంట్రీ వైజ్ క్లైమాక్స్ బాగా పెట్టారు అనిపించింది. మధ్యలో పెళ్లి ఇంత హైలైట్ గా చేయొచ్చు అని. మీకు బాగా నచ్చిన సీన్ ఏదంటే అమ్మాయి వెళ్ళిపోవడం. ఇంకోటి అనుదీప్ క్యారెక్టర్ ఎలా ఉంది? అనుదీప్ గారి క్యారెక్టర్ గురించి అడుగుతున్నారా? అంటే మ్యాడ్ 1 కి మ్యాడ్ 2 కి అంటే కంపేర్, అంటే సీక్వెల్ కదా ఇది, స్టోరీ అలా అంటే మ్యాడ్ 1 కి మ్యాడ్ 2 కి పెద్ద కంపారిజన్ గా ఏమీ లేదు, బట్ అది కంటిన్యూ చేయడం బాగానే అనిపించింది క్లైమాక్స్ వైజ్ అనేది. అంటే 3-4 సాంగ్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా. అవును, సాంగ్స్ బోరింగ్ అనిపించిందా, కామెడీ జనరేట్ అయిందా? ఫుల్ కామెడీ జనరేట్ అయింది. డైలాగ్స్ బాగా, ఏ డైలాగ్స్ బాగా? వాళ్ళంతా గోవా వెళ్తారు కదా, ఆ డైలాగ్స్ అన్ని చాలా బాగా పెట్టారు. అనుదీప్ గారి గురించి చెప్పలేదు. అనుదీప్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? అనుదీప్ గారి ఎంట్రీ బాగా అనిపించింది. అండ్ లైలా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోరింగ్ కొట్టకుండా చాలా ఎంజాయ్ చేసామండి. సో ఫ్యామిలీ అంతా వచ్చాము, సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంది. ఏం నచ్చింది నీకు మూవీలో? ఏం నచ్చింది? గోవా నచ్చిందా? ఎప్పుడు వెళ్తున్నావు మరి గోవా? గోవా ట్రిప్ నచ్చిందా? ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు? 5. నీకు కూడా ఎగ్జాక్ట్ 5 మెంబర్స్ ఉన్నా. నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? లాస్ట్ సీన్ ఫైటింగ్. లాస్ట్ లో ఫైటింగ్ నచ్చిందా? అంటే ఏ సీన్స్ బాగా నచ్చినాయి? బాగుందండి, సినిమా మొత్తం బాగుంది. ఫుల్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ మ్యాడ్ 1 కి మ్యాడ్ 2 కి తేడా? కామెడీ బాగుంది. సో మూవీ ఎన్నిసార్లు చూడొచ్చు? లేదండి, మూవీ మ్యాడ్ 2 ఎన్నిసార్లు చూడొచ్చు? చూడొచ్చు, బాగుంది. ఎంటర్టైన్మెంట్ లో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకోవచ్చు. బాగుంది, చాలా బాగా తీశారు మూవీ. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ చూసాక మళ్ళీ సెకండ్ పార్ట్ ఎలా చేస్తారా అనుకున్నాం, కానీ చాలా బాగా తీశారు. 3 కూడా ఉంటుందా? 3 ఉందని చెప్పి లాస్ట్లో చెప్పారండి క్లైమాక్స్. గోవా సీన్స్ చాలా బాగా తీశారండి. అసలు యాక్చువల్లీ చాలా మూవీస్లో మనం గోవా సీన్స్ చూసాము, కానీ ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఉంది. బోర్ ఏం ఫీల్ అవ్వం మనం. గోవా కొత్త గోవాని చూస్తాం మనం ఈ మూవీలో. లడ్డు చాలా, తనది క్యారెక్టర్ చాలా బాగుంది. మొత్తం ఇంకా మన ఫస్ట్ పార్ట్లో కొంచెమే ఉంటాడు, ఈ పార్ట్లో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు లేదండి, చాలా బాగుందండి. అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా, ఏం లేదు వాళ్ళకి అది ఏం లేదు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. మూవీలో మీకు హైలైట్ సీన్ ఏమి వచ్చాయి? బాయ్ అంటే ఓకే బాయ్. ఏం చెప్తామన్నా సినిమా కోసం? అరే మైండ్ బ్లో అయిపోయిందన్నా, ఇచ్చి పడేసినా. అరే ఏం తీసిన సినిమా మాత్రం ఇరుగా తీసి పడేసిను. అసలు ఇప్పటిదాకా మనం మ్యాడ్ 1 చూసినాం, మ్యాడ్ 2 చూసినాం, 3 కూడా వస్తుందంటనా. ఏం చేస్తామన్నా కథ మాత్రం, డైరెక్షన్ మాత్రం, స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ నిజంగా చెప్తున్నా. ఈ సినిమా చూసిన మాత్రం జ్వరం వచ్చిందనుకో, హెడేక్ వచ్చిందనుకో, ఈ సినిమా చూసిరనుకో మొత్తం పోతుంది. అంత కామెడీ ఉంటుంది సినిమా, అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా, టెన్షన్ ఫ్రీ అయిపోతుంది.
అంత బాగుంది సినిమా మాత్రం. కథ కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అరే అన్న ఏ చెప్పిన తక్కువనే. ఇది ఒక ఉగాది పచ్చడి కలిపితే ఎలా ఉంటుందో సినిమాలా తీసుకొచ్చిన కథగా ఇచ్చి పడేసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ప్రతి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ముందుగా చెప్పండి నవీన యాక్టింగ్ మాత్రం చాలా ఉంటుంది. మనం ఒక 100 లక్షల యాక్టింగ్ చూసిన తర్వాత మళ్ళీ పిల్లలు చూసాం. చెప్తున్నా ఇది ఒక బ్లాక్ బస్టర్. ఉగాది ముందుగా వచ్చిన సినిమా కాబట్టి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. అదే అంటున్నా అనుదీప్ క్యారెక్టర్ కానీ లడ్డాబాయి క్యారెక్టర్ కానీ మన నవీన క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ మాత్రం ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా చాలా బాగా తీసిరు. ఒక కొత్తగా తీసిరు, ఒక డిఫరెంట్గా తీసిరు. సరే చెప్తాను నవీన క్యారెక్టర్ చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కామెడీ అన్న ఒక జాతిరత్నాలు, ఒక హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక కాలేజ్ ఇలాంటి సినిమా చూస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో అలా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇంకా కామెడీ ఉంటే ఇంకా బాగుంటుంది అన్న. కానీ పిండేషన్ కామెడీ మాత్రం పిండి 2 బాగుందన్న. 1 కంటే 2 బాగుంది. అప్పట్లో అది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పట్లో ఇది బ్లాక్ బస్టర్. సూపర్ 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 అన్న చెప్తున్నా. చింపి ఇక్కడ ఒక పేపర్ ఇక్కడ పేపర్ సూపర్. చాలా బాగా నచ్చింది. ఎవరి క్యారెక్టర్ అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది. ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ మ్యాక్స్ సితారా ఎంటర్టైన్మెంట్ ఒక బ్లాక్ బస్టర్ సినిమా 100 కోట్లు. ప్లీజ్ ఎవరు నెగిటివ్ రివ్యూ చెప్పకండి. చాలా రేటింగ్ ఏదో విలన్ యాక్టింగ్ అరే నేను బాయ్ ఓకే బాయ్ అరే చిన్న కామెడీ బాగా సినిమా విలన్ మంచి అందరికీ సినిమాలు ఏడ బోర్ కొట్టన ప్రతి సీన్స్ బాగున్నాయి. నలుగురి యాక్టింగ్ మాత్రం సూపర్. ఎవరు తక్కువ చేయలేదు. ఒకటే లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ మళ్ళీ పార్ట్ 3 లో ఇది ఎంత అంటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మ్యాడ్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఆయన వస్తాడు నా అసలు ఏంటి ఆ మాటలు అది సూపర్. అంటే మనం మీరు హీరో మీ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే తమ్ముడు మూవీ ఎలా ఉంది? మూవీ మ్యాచ్ స్క్వేర్ అద్దరిపోయింది. అందరూ కలిపి చూడొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే. ఫుల్ అందరూ హ్యాపీ ఉంటారు. మొత్తం 2 hours మీరు కంటిన్యూస్ నవ్వుతూనే ఉంటారు. వర్త్ ఇట్ మీరు టికెట్ మనీ పెట్టడం. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం కలిపి చూడొచ్చు. డార్క్ జోక్స్ అవి ఏమీ లేవు. క్లీన్ జోక్సే ఉన్నాయి. హ్యాపీగా చూసేయచ్చు అందరూ. మ్యాడ్ 1 బాగుందా మ్యాడ్ 2 బాగుందా? మ్యాడ్ 2 బాగుంది. మ్యాడ్ 1 కంటే ఇందులో జోక్స్ ఇంకా అద్దరిపోయాయి. హ్యాపీగా చూసేయచ్చు. మీకు హైలైట్ సీన్ ఏం నచ్చాయి? హైలైట్స్ అంటే అది బాయ్ ఓకే బాయ్ అదే హైలైట్. బాయ్ ఎవరు? స్పాయిలర్స్ ఇచ్చేలా బాయ్ సునీల్ యాక్చువల్గా మొత్తం అందరూ నవ్వుతూనే ఉంటారు కంటిన్యూస్. మన అనుదీప్ గారు వచ్చారు ఆయనది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆయనది చెప్పక్కర్లేదు. ఆయన వస్తే ఇంకా థియేటర్ మొత్తం ఇంకా అరిచేశారు. నిజంగా ఒక ఫెస్టివల్లా అయిపోయింది. ఆయన రాగానే అద్దరిపోయింది. ఆయన క్యారెక్టర్ అయితే కామెడీ అంతా చాలా బాగా పెట్టారు. అద్దరిపోయింది. మామూలుగా ఎంతసేపు ఉంటారు అనుదీప్ గారు? ఒక 3 minutes 5 minutes వరకు ఉంటారు. ఆయన చాలా బాగా చేశారు. ఆ 5 minutes వచ్చినా ఎక్సలెంట్ గా చేశారు. మొత్తం దగ్గర వెళ్ళిపోయింది. ఫుల్ హ్యాపీ. సో మూవీలో ఏమైనా సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని బాగున్నాయి. అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. 3 songs ఉన్నాయి మొత్తం. ఆ 3 songs చాలా బాగున్నాయి. ఇంతకీ అందులో మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? నాకు డీడీ సంగీత్ శోభన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. నాకు ఆయన బాగా చేశారు. ఎవరు బాగా యాక్టింగ్ బాగా చేశారు? యాక్టింగ్ బాగా అంటే లడ్డు బాగా చేశాడు. సంగీత్ శోభన్ మొత్తం అందరూ యాక్టింగ్ బాగా చేశారు. అందరూ అద్దరు కొట్టేశారు. అందరూ అంతే యాక్టింగ్ లో అందరూ మునిగిపోయారు. ఒక్కళ్ళు యాక్టింగ్ చూడాలి. వేరే లెవెల్ ఉంది యాక్టింగ్ మాత్రం. డీడీ కానీ అశోక్ కానీ మనోజ్ కానీ ముగ్గురు మొత్తం చాలా బాగుంది. మ్యాడ్ 1 లవ్ ఇంకా ఫ్రెండ్షిప్ గురించి. ఇందులో మొత్తం ఫ్రెండ్షిప్. లడ్డు మాత్రం అసలు చాలా బాగా చేశాడు. లడ్డు ఫ్రెండ్స్తోనే వచ్చేది ఈ మూవీ. ఇంకా గోవా సీన్స్ బాగున్నాయి. లడ్డు పెళ్ళి కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ సీన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంత తోపు ఉంటుంది లాస్ట్లో. ఇంకా అనిపించింది ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా బాగా అనిపించింది. అందరు నవ్వుకున్నారు థియేటర్లో. ప్రతి ఒక్కరు నవ్వుకున్నారు. చాలా కామెడీ అయితే ఇంకా సూపర్. వేరే లెవెల్ సూపర్ ఉంది కామెడీ మాత్రం. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. స్వాతి రెడ్డి సాంగ్ కానీ మధ్యలో సాంగ్, మళ్ళీ లడ్డు పెళ్లి సాంగ్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మూవీలో వచ్చేసి ఫ్రెండ్స్ వెళ్ళావు కదా, సో ఆ ఫ్రెండ్లో నువ్వు క్యారెక్టర్ తీసుకుంటావు? నేను దామతో తీసుకుంటా. మీ ఫ్రెండ్కి ఏ క్యారెక్టర్ ఇస్తావు? మా ఫ్రెండ్కి మనోజ్ కలుపుతుంటాడు మంచిగా. ఇంకా అందరు బాగా చేశారు మూవీలో మాత్రం.
నువ్వు ఆ క్యారెక్టర్ ఎందుకు తీసుకుంటావు? నువ్వు ఆ క్యారెక్టర్ ఎందుకు తీసుకుంటావు? సింగిల్ అంతే. అలా మింగిల్ అవుతాడు కానీ ముందు దామోదర్ లాగా సింగిల్. ఎవరు బాగా చేశారు? మన సంగీత్ శోభన్ చాలా బాగా చేశాడు, యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్, చాలా బాగా చేశాడు. అనుదీప్ ఎలా ఉంది క్యారెక్టర్? అనుదీప్ 1-2 minutes అయినా చాలా బాగుంటుంది అంతే. థియేటర్ మొత్తం దద్దరిల్లి మొత్తం గట్టిగా వస్తాయి. బ్లాక్ బస్టర్ హిట్. మ్యాట్ క్యూబ్ కూడా వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. మళ్ళా సార్ వస్తావా మూవీ చూడండి? పక్కా వస్తా ఫ్రెండ్స్తో. మ్యాట్ 1 బాగుందా, మ్యాట్ 2 బాగుందా? రెండు బాగున్నాయి. నెక్స్ట్ 3 కూడా వస్తుంది అని చెప్తున్నారు. వస్తుంది, టైటిల్ ఇచ్చారు మ్యాట్ క్యూబ్. నేను గోవాకి వెళ్ళినంత గుర్తొచ్చింది. సేమ్ లొకేషన్స్, అన్ని సేమ్ లొకేషన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. స్టోరీ బాగుంది. హీరో లెవెల్ కన్నా అతని ఎంట్రీ ఎక్కువ బాగా నచ్చింది. నాకు ఎస్ఆర్ కళ్యాణ్ హీరోయిన్ కూడా నచ్చింది. స్టోరీ లేనప్పుడు కామెడీ ఉండాలి, కామెడీ పెట్టారు, చాలా బాగుంది. స్టోరీ ఉంది బట్ మెయిన్లీ ఇట్స్ ఫోకసింగ్ ఆన్ కామెడీ. సో ప్లాట్ కన్నా కామెడీ వల్ల వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా సీక్వెల్ వస్తుందంటే దాని ముందే బాగుంటుంది, కానీ ఇది బాగానే ఉంది. సెకండ్ పార్ట్ మ్యాట్ 1 బాగుందా, మ్యాట్ 2 బాగుందా? మ్యాట్ 1 బాగుంది. మ్యాట్ 2 కామెడీ వల్ల సేమ్ డే అది చూడొచ్చు. చాలా బాగుందండి, కానీ ప్లాట్ కన్నా కామెడీ ఎక్కువ బాగుంది. మ్యాట్ 1 లో క్యారెక్టర్స్ తెలియదు కాబట్టి మెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తారు. మ్యాట్ 2 లో వాళ్ళు వచ్చిన ప్రతిసారి అంతే. లడ్డు మ్యారేజ్ అవుతుందా క్యాన్సిల్ అవుతుందా అది చెప్పకూడదు కదండి, మీరు వచ్చి చూస్తే ఎలా అర్థమయ్యేది. మ్యాట్ క్యూబ్ అని చెప్తారు ఎప్పుడుసారి. సో అది బాగుంది, లైక్ ఆ కాన్సెప్ట్ బాగుంది. మ్యాట్ క్యూబ్ నుంచి ఆగదు పక్కగా, నాకు అదైతే అర్థమవుతుంది. స్టోరీ కొంచెం స్ట్రెచ్ అవుతుంది బట్ కామెడీ చాలా బాగుంది. స్వాతి రెడ్డి బాగుంది, బాగుంది, అన్ని బాగానే ఉంది. సాంగ్స్ చాలా అది చెప్తే పెట్టలే బాగుంటుంది కదా, కానీ ట్రైలర్లో అర్థమవుతుంది కదా వీళ్ళు ఫ్రెండ్స్ వచ్చారంటే ఇష్యూ అవుతుంది. మ్యారేజ్ ఆపేద్దామని అంటారు కదా, మ్యారేజ్ అవుతుందా ఆగిపోతుంది? ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉంటేనే బెటర్ కదా, మ్యారేజ్ ఆగుతుందో లేదో ఎట్లా తెలుస్తుంది. హీరో ఏమంటారు అసలు లాస్ట్ లో, లైక్ హీరో అంటే లడ్డు ఏమంటారు అంటే పెళ్లి పిలవద్దండి, దాని తర్వాత లాస్ట్ పిలవండి, దాని తర్వాత మళ్ళీ ఏదో పని చేస్తారు ఫ్రెండ్స్. వద్దు, లాస్ట్ లో వద్దంటే లడ్డు ఖాయితో పచ్చుతాయి, నా ఖాయితో పచ్చుతాయి. పిలవకపోయినా వద్దు, పిలిచిన ఒకటే. సో పిలిచి బెటర్. మ్యాడ్ సీక్వెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి. నిజంగా చాలా రోజులైంది ఇలా నవ్వుకునే, ఎందుకంటే ఈ మధ్యన మాస్ అంటున్నారు, లవ్ అంటున్నారు, సో ఏ శైతా అని అంటున్నారు. సో నా వరకు ఎన్ని మైండ్ ఉండిపోయి, సో అన్నీ మర్చిపోయి అన్న, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హ్యాపీగా 2.5 గంటల సేపు కడుపుబ్బో నవ్వుకుండడానికి మంచి సినిమా అన్న మ్యాడ్ సీక్వెల్ అయితే. అంటే మ్యాడ్ లాగా ఉందా లేదంటే దాచేతన లాగా ఉందా అంటే 2 గంటలకి మించింది కామెడీ ఉంది ఇందులో. అలాగే సెకండ్ హాఫ్లో అందీప్ గారు కేవీ ఆయన క్యామియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. సినిమా అంతా ఒక రేంజ్లో ఉంటే ఆయన వచ్చిన 2 minutes ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ సినిమాలకు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యమే. అలాగే స్వాతి రెడ్డి సాంగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, బాగుంది. ఆ కొరియోగ్రఫీ ఎవరైతే చేస్తారో కానీ ఆ సాంగ్ కొరియోగ్రఫీ బాగుంది, ఆ సాంగ్ బాగుంది, ఆ బేస్ ఏదైతే వైపు ఉందో అదైతే చాలా బాగుంది. అలాగే అలాంటి సాంగ్స్ 2 ఉన్నాయి, ఐటమ్ సాంగ్ లాంటి ఫోక్ సాంగ్స్ 2 ఉన్నాయి, అవి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కేవలం యూత్ కోసం పెట్టినట్టుకున్నారు. అంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది. తమన్ అనుకుంటారు కదా, అదే నాకు ఐడియా లేదు సినిమా చూసేంత వరకు కూడా. సో తమన్ గారి బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎప్పుడు కూడా ఏ షైతా అని అన్నది ఆ బాలయ్య గారి మ్యూజిక్ కనబడుతుంది. బట్ చాలా అంటే చాలా బాగా కొట్టారు ఈ సినిమా కూడా. ఫస్ట్ పార్ట్ అండ్ జాతరత్న పక్క దోసేస్తారు ఈ సినిమా చూస్తే, అంత బాగుంది. ఫుల్ కామెడీ అన్న, అంటే ఎటువంటి సీరియస్ థింగ్స్ లేకుండా చాలా బాగుంది. డీడీ క్యారెక్టర్ కావచ్చు, మనోజ్ క్యారెక్టర్ కావచ్చు, అంటే డీడీ క్యారెక్టర్ ఎనర్జిక్గా ఉంటుంది. హీరోగా మన అశోక్ గారి క్యారెక్టర్ ఉంటుంది. అక్కడక్కడ డీసెంట్గా ఉంటే మంచి కామెడీ, అంటే సైలెంట్గా కామెడీ పండించే వేడు మన మనోజ్ గారు అనమాట. లడ్డు క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్. సినిమా పాపం ఎంత నరకం చూపిస్తారో ఆడియన్స్కి అంత ఫన్ జనరేట్ చేస్తుంటారు. హీరోయిన్స్ అక్కలొద్దన్న, ప్రతి 10 minutesకి ఒక గ్లామర్ గోల్ వస్తుంది, ఏదో చూపిస్తుంది పోతుంది అనమాట. సో అంత గ్లామరస్గా అంత కామెడీగా ఉంది సినిమా కూడా. సూపర్ అనమాట నిజంగా. అంటే ఒక కామెడీ సినిమాతో 500 కోట్లు కొట్టే సత్తా ఉన్నాడు ఈ కళ్యాణ్.
అంత బాగుందన్నమాట. అటు మొన్న జాతిరత్నం చూసిన అనుదీప్ అన్నారు, జంజాల గారు పుట్టాడన్నారు. బట్ వీళ్ళిద్దరిని చూస్తే జంజాల గారు నిజంగానే పుట్టారనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. ఇంకోటి క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా చెప్తున్నాను, పోగిరి రేంజ్లో ఉంది ఆ ట్విస్ట్ కూడా. అదే బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది కూడా. ట్విస్ట్ సీరియస్గానే, ఫైట్ కానీ, కామెడీ కానీ అంతే బాగుంటుంది. సీరియస్ ఫైట్లో కూడా మళ్ళీ కడుపు నవ్విస్తారన్న సినిమాలో మాత్రం. సో చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగా ఉంది. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. 100-200 కోట్లు కలిసి చేసే సినిమా అన్న ఇది. అంటే చిన్న బడ్జెట్తో భారీ లాభం పండించే సినిమా ఇది. నిజంగా చెప్తున్నాను, సూపర్గా ఉంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో వస్తే, పిల్లలతో వచ్చినా, పెద్దలతో వచ్చినా, మీకు ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా, వీకెండ్కి పబ్బులకి, ట్యాంక్ బండ్కి తిరుగుతారు కదా, ఈ వీకెండ్కి సినీ ఆధారంలో మ్యాట్కి టికెట్లు దొరకడం కూడా కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ ట్రాక్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసే సినిమా మ్యాడ్ అన్న. చాలా అంటే చాలా బాగుంది. 2.5 గంటల సేపు మేము కడుపు నవ్వుకున్నాం, పిచ్చగా నవ్వుకున్నాం. పక్కా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. మ్యాడ్ సీక్వెల్కి మళ్ళీ 3 కూడా ఉందన్నారు. మరి అదే రేంజ్లో ఉండబోతుంది అదే అన్నారు కానీ, బట్ తెలీదు. బట్ ఈ వరకు మ్యాడ్ సీక్వెల్ కోసం మాట్లాడుకుంటే కడుపు నవ్వలేక వచ్చేస్తారేమో కానీ కడుపు నవ్వుకుంటారు. మిక్స్ చేద్దాం అన్నారు కదా, నిజంగా చేసినది చేయొచ్చు. ఎందుకంటే మ్యాడో, డీజే టిల్లు మొత్తం అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. బట్ ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ కామెడీ వేరేగా ఉంటుంది. సో మొత్తం 4 సినిమాలు కూడా బాగా ఎంజాయ్ చేశాను. మ్యాడ్ సీక్వెల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మీకు డీజే టిల్లులో ఎలివేషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. బట్ ఇందులో మీరు ఏమో ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు. ఓన్లీ కామెడీని ఎక్స్పెక్ట్ చేయాలంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత దానికి డబుల్ ఉంటుంది అనమాట. బ్లాక్ బస్టర్ అనమాట. థ్యాంక్ యూ. అనుదీప్ గారి క్యారెక్టర్ వస్తుంది సూపర్ అన్న. క్యారెక్టర్ ఏం కాదు, జస్ట్ క్యామియో అంతే. ఏదో అలా వస్తాడు ఏదైనా బాగుంది. అంటే ఆ క్యారెక్టర్ అనేది బాగా క్యారెక్టర్ రివీల్ చేయకూడదు కాబట్టి అనుదీప్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్ అనమాట. ఇంకా మ్యాడ్ సీక్వెల్ అయితే మ్యాడ్ చేశారు, పిచ్చోళ్ళు చేస్తారనమాట. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సూపర్ అన్న మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. సో సాంగ్స్ కానీ సాంగ్స్ అంతా బాగున్నాయి. యూత్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. సో రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? రేటింగ్ కామెడీ లైక్ అవుట్ ఆఫ్ 10 9 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. సో మూవీ గురించి ఏమన్నా చెప్పొచ్చు? మూవీ గురించి అంటే ఎంజాయ్ చేయొచ్చు అన్న, ఫ్రెండ్స్ తో పాటు రండి. సో పెళ్ళి అయిందా సరే మూవీలో? పెళ్ళి అవుతుంది కదా, అది అయిందా పెళ్ళి? పెళ్లి కాలేదు, నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది కావచ్చు. 3 ఉంటుందా? 3 ఉంటుంది అనుకోవచ్చా? ఏంటంటే మ్యాడ్ 3 ఉండవచ్చు అనుకో. మ్యాడ్ 3 ఉండొచ్చు. సో ఓవరాల్ మూవీ ఎలా అనిపించింది? చాలా అంటే కామెడీ అన్నీ బాగున్నాయి. ఈవెన్ యాక్షన్ సీన్ చూపించారు, మ్యూజిక్ బాగుంది. రేటింగ్ ఎంత? అవుట్ ఆఫ్ 5. సో ఇలా అనుదీప్ గారు కూడా చేశారు కదా, సో అదే ట్విస్ట్, ఆ ట్విస్ట్ చూడొచ్చు. అంటే పెళ్లి సీన్ అప్పుడు వస్తాయి, ఎప్పుడు వస్తారు మామూలుగా? లాస్ట్లో కిడ్నాప్ సీన్లో వస్తుంది, బాగుంటుంది.